హాయ్ అండి. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ కుంభమేళాకి వెళ్ళలేరట. నేను కొంచెం తక్కువ పుణ్యం చేసుకుని ఉండుంటా. నేను అందుకే వెళ్ళలేకపోయానండి. కానీ మా వారు లాస్ట్ మినిట్‌లో డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు మొన్న లేట్ నైట్ ఫ్లైట్‌కి వెళ్ళారండి. సో, నిన్న శివరాత్రి పర్వదినాన అదే ఆఖరి రోజు కావడం వల్ల ఎర్లీ మార్నింగ్ 2:00 ల్యాండ్ అయ్యారండి. అక్కడి నుంచి బైక్ తీసుకొని త్రివేణి సంగమంకెళ్ళి పవిత్ర స్నానం చేశారండి. అది అవన్నీ చెప్తూ ఉంటే నేను అబ్బా! ఎంత మెస్మరైజ్ అయిపోయామండి. ఆ వీడియోస్, ఆ ప్లెజెంట్‌నెస్ అవన్నీ షేర్ చేసి లైవ్ చూపిస్తుంటే, అయ్యో! నేను మిస్ అయ్యానే అని అనిపించినా, మా ఇంటి నుంచి మా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వెళ్ళారు. ఆయనకొస్తే పుణ్యం మా అందరికీ వచ్చినట్టే అని ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యానండి. అందరూ చాలా భయపెట్టారు. లాస్ట్ డే వెళ్తున్నారు, శివరాత్రి రోజు బ్లాక్ అయిపోతారు, స్ట్రక్ అయిపోతారని. కానీ ఏం లేదండి. ఆయన చాలా 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 హ్యాపీగా పీస్‌ఫుల్ దర్శనం చేసుకున్నారండి. అలాగే మనం అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మన తెలుగు వాళ్ళు శివరాత్రి పర్వదినాన అక్కడ పౌరోహిత్యులు, పండితులు, ఘనాపాటిలు అందరూ అక్కడ శివునికి అభిషేకాలు, పూజలు అవి చేశారటండి. ఈయన కూడా అందుకే అక్కడికి వెళ్ళి చాలా పార్టిసిపేట్ చేశారట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అవన్నీ మనకి షేర్ చేస్తున్నప్పుడు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యామండి. మీలో కూడా చాలామంది కుంభమేళాకి వెళ్ళే ఉంటారు కదండి. అలా వెళ్ళి ఇలాంటి హ్యాపీనెస్ కనుక మీరు ఫీల్ అయితే కిందన షేర్ చేసుకోండి. ఉంటానండి.